అందశ్రీ ప్రముఖ రచయిత కవి అందశ్రీ కన్ను మూశాడు. అందశ్రీకి సంబంధించి ఆయన ప్రస్తుతానికి 64 సంవత్సరాల వయసున్నటువంటి అందశ్రీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత పుంజుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొక్కివేయబడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ గోరేటి వెంకన్నకు లిఫ్ట్ ఇచ్చింది. ఆ బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందశ్రీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లిఫ్ట్ ఇచ్చాడనేటువంటి వాదనలు వినిపించాయి. అయితే ఈరోజు ఉదయం పొద్దున్నే ఉదయం ఇంట్లో కుప్ప కూలిపోయిండు అందశ్రీ. గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించిరట. తరలించేసరికి కరెక్ట్ 7:30 సమయానికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించిండు అందశ్రీ. అయితే జయ జయ హే తెలంగాణ గీతం రచించి తెలంగాణ గుండె చప్పుడుగా మారిండు. తెలంగాణ ప్రజల్లో ఆయన ఎప్పుడు ఆ పాట రూపంలో వినిపిస్తూనే ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అందశ్రీ పోషించిండు. మరి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కోటి పురస్కారాన్ని ప్రభుత్వం అందశ్రీకి అందించింది. అప్పుడు గోరేటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి బీఆర్ఎస్ పార్టీ ఇస్తే, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందశ్రీకి ఏదైనా ఎమ్మెల్సీ వస్తుంది అనేటువంటిది చాలా కవులలో కళాకారుల్లో చర్చ నడిచినప్పటికీ ఏమి కూడా రాలేదు. మరి ఆయన బ్రతుకుంటే ఏదో ఒకటి ఎమ్మెల్సీో లేకపోతే ఇంకేదన్నా పదవి వచ్చేదా అనేటువంటిది కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందిండు అందశ్రీ. కాబట్టి అందశ్రీని మనం డాక్టర్ అందశ్రీగా కూడా పిలవచ్చు. అశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. ఆయన నోటి నుంచి ఏదొస్తే అదే కవిత్వంగా మారేటువంటి టాలెంట్ అందశ్రీలో ఉంది. 2006 సంవత్సరంలో గంగా సినిమాకు అందశ్రీకి నంది అవార్డు, నంది పురస్కారం లభించింది. చలనచిత్ర రంగంలో అందశ్రీకి 3 కుమార్తెలు ఉన్నారు, ఒక్క కుమారుడే ఉండు. అంటే 3 బిడ్డలు, ఒక అబ్బాయి ఉన్నాడు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2015లో దాశరథి సాహిత్య పురస్కారం కూడా అందశ్రీ అందుకున్నాడు. 2015లో రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం అందుకున్నాడు. అట్లాగే 2022లో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం కూడా వచ్చింది. అట్లాగే 2024 సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం కూడా పొందిండు. మొత్తం మీద లోక్ నాయక్ పురస్కారం అందుకున్న అందశ్రీ ఈరోజు ఉదయం 7:25 మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఏదేమైనా ఈ కవి ప్రపంచానికి, కవిత్వపు లోకానికి, కవులకు, కళాకారులకు అందశ్రీ లేని లోటు చాలా స్పష్టంగా కనబడబోతుంది. ఏదేమైనా తన కవిత్వంలో ఉన్నది ఉన్నట్టుగా పేదల ప్రక్షాళన నిలిచేటువంటి కవిత్వాన్నే అందశ్రీ రచించేది. ఆయన కవిగా మారక ముందుకు ఆయన ఒక తాపీ మేస్త్రి, తాపీ కార్మికుడు నుండి, ఒక మేస్త్రి నుండి మొదలైనటువంటి తన జీవనం కవిగా మారి రేవంత్ రెడ్డి మన్ననలు పొందేంత వరకు తెలంగాణ ప్రజల్లో ఎప్పుడు మారుమోగేటువంటి జయ జయ హే తెలంగాణ గీతం రచించేంత స్థాయికి ఈ అందశ్రీ ఎదిగిందంటే అది తెలంగాణకు గర్వకారణమే. ఏది ఏమైనా అందశ్రీ లేని లోటు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందశ్రీ ప్రముఖ రచయిత కవి అందశ్రీ కన్ను మూశాడు. అందశ్రీకి సంబంధించి ఆయన ప్రస్తుతానికి 64 సంవత్సరాల వయసున్నటువంటి అందశ్రీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత పుంజుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి.